కూడు గూడు గుడ్డ గరీబీ హటావో నినాదంతో ఇందిరమ్మ పేదల గుండెల్లో కొలువైందని మంత్రి పొంగులేటి అన్నారు. అట్లాంటి ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. మినిస్టర్స్ క్వార్టర్స్లో తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగుల డైరీ క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు వచ్చే 4 సంవత్సరాలలో దశలవారీగా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉద్యోగులు పనిచేయాలని సూచించారు. పేదలకు ఇళ్లు నిర్మించే హౌసింగ్ శాఖను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ఆ విభాగాన్ని మూసివేసి ఉన్న ఉద్యోగులను ఇతర శాఖలలో విలీనం చేసిందని విమర్శించారు. కూడు గూడ గుడ్డ గరీబీ హటావో నినాదంతో ఇందిరమ్మ పేదల గుండెల్లో కొలువైందని మంత్రి పొంగులేటి అన్నారు. అలాంటి ఇందిరమ్మ పాలనలో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. మినిస్టర్ క్వార్టర్స్లో తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగుల డైరీ క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఈ మాటలు మాట్లాడారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని తెలంగాణ రెవెన్యూ హౌసింగ్ సమాచార మండల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే బాధ్యత ప్రభుత్వానిదేనని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి జాబితాలో మొదటగా సొంత జాగా ఉన్న వారికి ఇళ్లను మంజూరు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ సొంత జాగా లేని అర్హులు వివరాలు కూడా గ్రామ సభల్లో ఉంచాలని కూడా తెలిపారు. తదుపరి విడతలో సొంత జాగా లేని వారికి ఇళ్లకు మంజూరు చేస్తామని ఈ విషయాన్ని గుర్తుంచుకొని అధికారులు కసరత్తు చేయాలని కూడా ఆయన చెప్పారు. ఇటు సచివాలయంలో అంటే ఇందిరమ్మ ఇండ్లు గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ అలాగే సర్వేల నియామకంపై కూడా సమీక్షించారు. మొత్తం ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్ కార్పొరేషన్ పట్టారు. మొత్తంగా ఈ సందర్భంగా కొన్ని అంశాలను ఆయన చర్చించారు. హౌసింగ్ కార్పొరేషన్ లో ప్రస్తుతం 274 మంది ఇంజనీర్లు మాత్రమే ఉన్నారని, రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మరియు పర్యవేక్షణ కొరకు మరో 400 మంది ఇంజనీర్లు అవసరమని అధికారులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తీసుకొచ్చారు. మరి క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పర్యవేక్షించడానికి వివిధ భాగాల సేవలు అందించడానికి అలాగే ఇంజనీర్లు సేవలను విజయించుకునే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. కొత్తగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇళ్ల నిర్మాణానికి అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేయాలని చెప్పారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి అనుకున్న దఫలో ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కట్టుబడిందని, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం పూర్తిగా కసరత్తు చేస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి అర్హులైన ప్రతి ఒక్కరు ఇందిరమ్మ ఇల్లు నిర్మించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఆయన మొదటి విడతలో ఇండ్ల స్థలం ఉన్న వారికి, రెండవ విడతలో ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లును కూడా నిర్మించి ఇస్తామని కూడా తెలపడం జరిగింది. ఓకే, రైట్ మహేందర్.